ఓం శ్రీమాత్రే నమః. రేపు శుక్రవారం సప్తమి. గుమ్మం ముందు ఇది చల్లితే మనకి అనుకోకుండా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అన్నీ కూడా మనకి కలిసొస్తాయి అని చెప్తున్నారు పండితులు. లక్ష్మీదేవి మనకి మన ఇంట్లో అడుగు పెట్టాలంటే కావలసిన ఐశ్వర్యాన్ని ఇస్తుంది కాబట్టి గుమ్మం దగ్గర ఈ రెండూ కలిపి చల్లండి. ఇలా చల్లటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. మన ఇంట్లో ఉండే అనేక రకాల సమస్యలకు కూడా పరిష్కారం లభిస్తుంది. కాబట్టి ఈ చిన్న పరిహారాన్ని ఆచరించండి, ఫలితాన్ని పొందండి. శుక్రవారం పూట మనం కొన్ని నియమాలను ఆచరించుకుంటూ గుమ్మం దగ్గర పరిహారాలు మనం చేసుకుంటూ ఉంటాం. అలా చేయడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో తాండవిస్తుంది. మన ఇంట్లో తిష్టి వేసి కూర్చుంటుంది లక్ష్మీదేవి. చాలామంది లక్ష్మీదేవి అనుగ్రహం లేదని బాధపడిపోతూ ఉంటారు. వాళ్ళకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి అవకాశం ఉంటుందని మనకి పురాణాలు చెప్తున్నాయి. కావున ఏ చిన్న పరిహారం ఏ విధంగా ఆచరించుకోవాలి, అసలు ఈ శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఏం చేయాలి అనే విషయం ఇప్పుడు మనం కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తే ముందు జై శ్రీకృష్ణ అని తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. శుక్రవారం రోజు ఎంత లేనివారైనా సరే ఒక దీపమైనా సరే లక్ష్మీదేవికి పెడుతూ ఉంటారు. అలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని భావిస్తారు. కాబట్టి మీరు కూడా శుక్రవారం రోజు ఉదయాన్నే లేచి స్నాన కార్యక్రమాలు చేసి ఉతికిన బట్టలు ధరించండి. ఇల్లు వాకిలిని శుభ్రం చేయండి. గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లతో పెట్టండి. ఆ తర్వాత గుమ్మం దగ్గర ఖచ్చితంగా గీతల ముగ్గు వేయాలి. గుమ్మం పైన గీతల ముగ్గు వేయడం వల్ల, గుమ్మానికి పసుపు రాయడం, కుంకుమ బొట్లు పెట్టడం వల్ల, వాకిట్లో ముగ్గు పెట్టడం వల్ల ఇలాంటివి చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షిస్తుంది, మనకు ఐశ్వర్యం ఇస్తుంది. శుక్రవారం ఈ విధంగా మీరు ఇంట్లో సింపుల్గా పూజ చేసుకోండి. నార్మల్గా ధూపదీప నైవేద్యాలతో అమ్మవారిని పూజిస్తే సరిపోతుంది. ఆ అమ్మవారు మనకి ఐశ్వర్యం ఇస్తుంది. శుక్రవారం రోజు నల్లటి వస్త్రాలను ధరించకూడదు. నల్లటి వస్త్రాలు ధరిస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు. కాబట్టి నలుపును దూరంగా పెట్టండి. అలాగే అంతేకాకుండా శుక్రవారం చీపురును కొంటే మంచిది. రాళ్ళ ఉప్పు కొంటే కూడా మంచిది. పసుపు కొంటే కూడా మంచిది. అలా అవి కొన్న తర్వాత మనం పూజా గదిలో పెట్టాలి. ఉప్పు కొంటే పూజా గదిలో పెట్టచ్చు. పసుపు కొంటే పూజా గదిలో కాసేపు పెట్టుకోవచ్చు. చీపురు మాత్రం పూజ గదిలో పెట్టవద్దు. కొత్త చీపురు ఇంటికి తెచ్చుకుంటే సరిపోతుంది. ఈ వస్తువులను శుక్రవారం కొనవచ్చు. అలా కొంటే ఈ వస్తువులతో పాటు లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెడుతుందని పురాణాలు చెప్తున్నాయి. అలాగే అందుకే మీ గుమ్మం లోపలికి లక్ష్మీదేవి రావాలి అంటే ఇలాంటి చిన్న చిన్న వస్తువులు అందరికీ అందుబాటులో ఉండే వస్తువులు కూడా కొనుక్కోవాలి. శుక్రవారం రోజు స్త్రీలు ముఖ్యంగా ఏడవడం, శాపనార్థాలు పెట్టడం, తిట్టడం, కొట్టడం, అలానే తలను విరబోసుకొని తిరగడం, నల్లటి వస్త్రాలు ధరించడం, నైటీలు వేసుకొని తిరగడం, గాజులు లేకుండా ఉండటం, గడప మీద కూర్చోవటం, నిద్రించడం ఇలాంటివి చేయకూడదు. అలా చేస్తే ఇంతకీ అదృష్టం లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది, మనకు సమస్యలు ఇస్తుందని చెప్పవచ్చు. అందుకే శుక్రవారం పూట ఏ పనులు చేయవద్దు. వేటికి మీరు దూరంగా ఉండండి. శుక్రవారం గడ్డం చేసుకోవడం, గతం చేయించడం, జుట్టు కత్తిరించడం అలాంటి పనులు కూడా చేయకూడదు. అలా అనే శుక్రవారం నీచు పదార్థాలు తినకూడదు. ముఖ్యంగా శుక్రవారం బంగాళదుంప, ముల్లంగి లాంటి దుంపకూరలు వండకూడదు, తినకూడదు. మనకు శాస్త్రాల్లో చెప్పబడింది అలానే ఈరోజు మన ఇంటి నుంచి పాలు, పెరుగు, కందిపప్పు, చింతపండు, కారం వంటివి వేరే వాళ్ళ ఇంటికి ఇవ్వకూడదు. అలా ఇస్తే మన సంపాదన పోతుంది, ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి, ఇబ్బంది కలిగిస్తుంది, ధనానికి ఇబ్బంది కలుగుతుంది. అందుకే శుక్రవారం రోజు వేటికి దూరంగా ఉండండి. ఇక ఆ తర్వాత శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఇది ఒక్కటే చల్లండి చాలు. లక్ష్మీదేవి అనుగ్రహంతో కోట్లు వచ్చి పడతాయని శాస్త్రం చెప్తుంది. మన ఇంట్లోకి ఏది రావాలి, నిన్న సరే మన గుమ్మం నుంచి ఇంట్లోకి వస్తుంది కాబట్టి గుమ్మం దగ్గర ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు ఆచరించడం వల్ల ఇంట్లోకి చెడు రాదు, మంచి మాత్రమే ఆకర్షిస్తుంది, చెడు వెళ్ళిపోతుంది. మంచి మన ఇంట్లోకి ఆకర్షించుటకుతో పాటు లక్ష్మీదేవి మన ఇంట్లోకి ఆకర్షిస్తుంది. ఇలా గుమ్మం దగ్గర చాలామంది చల్లతో ఉంటారు. ఇలా చల్లడం వల్ల ఏంటంటే దుష్టశక్తులు మనకి దూరంగా వెళ్ళిపోయి దైవానుగ్రహం చేరడానికి, ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. మీరు ఏం చేయాలంటే ఒక గ్లాసుడు నీటిని తీసుకోండి. అలా తీసుకున్న ఆ నీళ్లలో చిటికెడంత కుంకుమ, అలాగే చిటికెడంత పసుపు, కొంచెం కర్పూరం పొడి వేయండి.
అలాగే 5, 6 చుక్కలు అత్తరు ఇవన్నీ కూడా కలపాలి. అలా కలిపితే ఆ నీళ్లు ఎర్ర నీరుగా మారతాయి. కుంకుమ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. అలా వేసుకున్న ఈ కుంకుమ నీళ్లను మన గుమ్మం దగ్గర చల్లటం వల్ల, తలుపుల పైన చిలకరించుకోవటం వల్ల, మూలమూలల్లో అన్ని గదులలోనూ చల్లుకోవాలి. ఇలా చేయటం వల్ల మన ఇంట్లోకి తెలియకుండా ఉన్న నకారాత్మక శక్తులన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. మనకు అదృష్టము, ఐశ్వర్యంతో పాటు చెడిపోయి మనకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. మనకు ఉండే బాధలతో పాటు ఇబ్బందులు కూడా పోవటానికి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా ప్రయత్నించండి. చక్కగా ఫలితం పొందండి. ఈ పరిహారాన్ని మీరు ఈ విధంగా ఆచరించబడటం వల్ల, గుమ్మం దగ్గర ఇది చల్లటం వల్ల, మీ ఇంట్లో చల్లుకోవటం వల్ల, మూల గదుల్లో కూడా ఇలా చేయటం వల్ల మనకి లక్ష్మీదేవి ఆకర్షిస్తుంది. మంచి ఫలితాలు వస్తాయి. ఈ మంచి ఫలితాన్ని మీరు ఆశ్చర్యపోతారు ఈ ఫలితాలను చూసి. వీలుంటే ఈ నీటిని మీరు పూజ గదిలో కూడా చల్లుకోవచ్చు. పరిస్థితులు మనకి తెలియకుండా మన ఇంటిలోకి వస్తాయి. మంచివి ఆకర్షిస్తుంది. ఈ చెడు వల్ల మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా! ఆ సమస్యలన్నీ కూడా మనకి దూరంగా పోయి మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. పిల్లలకు అనారోగ్యము సమస్యలు వస్తూ ఉంటాయి. ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా బాధతో ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా! ఇలాంటి వాళ్ళు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా గుమ్మం దగ్గర ఈ నీళ్లు చల్లుకుంటే చాలు. అన్నీ కూడా సమస్యలు పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా మీ ఇంటి పరంగా బాగుండాలంటే, ఇంట్లో పోవాలి చెడు అంటే, ఆహ్, ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ఈ పరిహారం మీరు తప్పకుండా పాటించండి. సింహద్వారమే మంచిని, చెడును ఆకర్షిస్తుంది కాబట్టి అలాంటి చోట ఈ చిన్న పనులు చేయండి.